ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే విధంగా ప్రజాస్వామ్యం ఉండాలి. ఏ అధికారి మీద చర్యలు తీసుకున్నారు? లింగమయ్య హత్యకు 3-4 రోజుల ముందు కూడా ఆ గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకుల ఇళ్ల మీద దాడులు జరిగాయి. అయినా కూడా మళ్ళీ లింగమయ్య హత్య కూడా జరిగింది. అంటే మీరు నిజంగా పోలీసులు కంట్రోల్ చేసే సిచ్యుయేషన్లో ఉండింటే, ఆ మైండ్ సెట్లో ఉండింటే లింగమయ్య హత్య జరగదు. మరి లింగమయ్య హంతకులు ఎవరు? ఇండైరెక్ట్గా పోలీసులే. హత్య చేసింది పరిటాల సునీత తమ్ముడు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ బంధువులు. ఆ వైఫల్యంలో ఏ అధికారి పైన చర్యలు తీసుకున్నారు? జగన్ గారికి రక్షణ కల్పించే విషయంలో వైఫల్యం పైన ఏ అధికారి పైన చర్యలు తీసుకున్నారు? డిబేట్ పెట్టండి, పాల్గొంటాం. ఏదండి సభ్య సమాజం తలదించుకునే విధంగా అసలు ఒక ఇష్యూని తప్పుదోవ పట్టించి ఏం సాధించాలనుకుంటున్నారు? ఇక్కడ జరుగుతున్న హత్య రాజకీయాలను ఈటీవీ సమర్థిస్తుందా? ఐఎమ్ క్వశ్చనింగ్ యూ, ది జర్నలిస్ట్ హూ హస్ క్వశ్చన్ మీ. ఐఎమ్ క్వశ్చనింగ్ యూ. ఇక్కడ ఉన్నటువంటి మీడియా ఛానల్స్ క్వశ్చన్ చేస్తున్న హత్య రాజకీయాల్ని మీడియా సమర్థిస్తుందా? తెలుగుదేశం పార్టీ సమర్థిస్తుందా? దీనికి సమాధానం చెప్పి తర్వాత మాట్లాడండి. ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలో ఒక హత్య జరిగింది. దానికి బాధ్యులు ఎవరు? పరిటాల సునీత బంధువులు. అంతకు ముందు రోజు పరిటాల శ్రీరామ్ అక్కడికి వచ్చి హంతకుల ఇళ్లలో సమావేశం ఏర్పాటు చేసుకున్నాడు. 120B ఎందుకు వర్తించదు? కుట్ర జరిగిందని ఎందుకు వర్తించదు? ఎందుకు వారి పరిటాల శ్రీరామ్ పైన కేసు ఎందుకు పెట్టరు? మళ్ళీ మరుసటి రోజు దేశాలు వదిలిపెట్టి పారిపోయినారు వాళ్ళు. వాళ్ళ మీద కేసు ఎందుకు నమోదు చేయరు? దీన్ని ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తారా? నాన్ బెయిలబుల్ కేసులతో పాటు బెయిలబుల్ సెక్షన్స్ అంటే 7 years ఇంప్రిజన్మెంట్ బిలో ఉన్నదానికి స్టేషన్ బెయిల్ ఇవ్వాలా? ఇదే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టు 41A నోటీస్ ఇవ్వమని ఆదేశాలు ఇస్తే హైకోర్టు హెచ్చరించింది. ప్రకాష్ రెడ్డి విచారణకు సహకరించకపోతే చర్యలు తీసుకోండి అని ఇచ్చింది. ఒక మీడియా లాక్కురమ్మనేది ఇంకో మీడియా. ఏందా బొంగు లాక్కొచ్చేది? హైకోర్టు ఏం చెప్పింది? అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటరు, సార్ మాకు సంబంధించినటువంటి నిందితుడు విచారణకు సహకరించకపోతే మేము ఏం చేయాలంటే డూ యాజ్ పర్ యువర్ రూల్స్, మీకున్నటువంటి పోలీస్ గైడ్లైన్స్ ప్రకారం చేయమని చెప్పారు. మీరు అది 41A నోటీస్ ఇచ్చిందనేది పక్కన పెట్టి మీకు ఏం కావాలో అది మీరు రాసుకుంటా అన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు. అనంతపురం జిల్లాలో హత్యా రాజకీయాలు, దోపిడీలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చారు. 100 హామీలు ఇచ్చారు. ఇంటింటికి లక్షల రూపాయలు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అనే రకంగా తప్పుడు కూతల హామీలు నమ్మి మోసపోయిన ప్రజలు వెనక్కి తిరుగుకుంటున్నారు, తిరగబడుతూ ఉన్నారు. అందులో భాగంగా లింగమయ్య హత్య జరిగింది. లింగమయ్య హత్య జరిగితే ప్రజలు తిరగబడినారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మీరు కంట్రోల్ చేయలే. వైఫల్యం పోలీసులది. అంతేనా? వారి ప్రశ్నలన్నీ కూడా అడగడం జరిగింది. దానికి సమాధానం నేను చెప్పడం. అంటే బ్యారికేడ్ల భద్రత విషయంలో ముందు రోజు ఇచ్చిన సూచనలు మీరు పాటించలేదని నేను ఐఎమ్ నాట్ ఆన్ రికార్డ్. హెలిప్యాడ్ ఏర్పాటు విషయంగా కానీ, హెలికాప్టర్ ల్యాండింగ్ విషయంగా కానీ పర్మిషన్ అడిగింది నేను కాదు, అనుమతి ఇచ్చి నా అడ్రస్ చేసింది నాకు కాదు, హెలిప్యాడ్ లోపలికి పలానా వాళ్ళని అనుమతించమని అడిగింది నేను కాదు. పోనీ హెలిప్యాడ్ నిర్మాణం జరుగుతూ ఉంది, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని వచ్చి పర్యవేక్షణ ముందు రోజు కానీ అంత ముందు రోజు కానీ వచ్చి చేసింది నేను కాదు. పోలీస్ డిపార్ట్మెంటు బ్యారికేడ్ల చుట్టూ వచ్చేటువంటి జనాలను అసెస్ చేసుకుని, అంచనా వేసుకుని ఎన్ని వేల మంది వస్తారన్నటువంటి ఒక ఇంటెలిజెన్స్ లేదా ఎస్బీ వారి నివేదిక ఆధారంగా అంచనా వేసుకుని భద్రతా సిబ్బందిని బ్యారికేడ్స్ చుట్టూ మోహరించి ప్రజలు బ్యారికేడ్లు దాటి రాకోకుండా అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసు వారిది. వారి వైఫల్యాన్ని ఈరోజు ప్రజలు ఎత్తి చూపిస్తూ ఉండడంతో, ప్రతిపక్షాలు ఎత్తి చూపిస్తూ ఉండడంతో ఈ వైఫల్యం మాది కాదు, ప్రకాష్ రెడ్డిది. అంటే అక్కడ బ్యారికేడ్లు బలంగా స్టీల్ బ్యారికేడ్స్ వేయించినప్పటికీను, స్టీల్ బ్యారికేడ్స్తో పాటు మామూలుగా జగన్ గారి ప్రోగ్రాంలో ఏర్పాటు చేసేటువంటి కర్రలు, గుంజలు నాటించినప్పటికీ కూడా అవి బలహీనంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు చుచ్చుకొని వచ్చారని నెపం నెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇది ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి పోలీసుల దుస్థితి. అంటే ఈ హెలికాప్టర్ వైపు దూసుకెళ్తుంటే కార్యకర్తలు కనీసం వారించకపోగా పోలీసుల మీద మీరు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు చూసారా? మీడియాలో మీరు గమనించలేదా?
నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు మైక్ ఇచ్చి డిఎస్పీ గారు మైక్ ఇచ్చి కంట్రోల్ చేయమంటే నేను మైక్లో మాట్లాడి కంట్రోల్ చేస్తూ ప్రజలు ఎవరు చొచ్చుకొని పోవద్దండి, రోడ్ల మీదే నేను రోడ్డు మీదే కూర్చుంటాను, మీరు ఇక్కడే కూర్చోండి దాదాపు అరగంట పాటు నేను ప్రజల్ని కంట్రోల్ చేయడం జరిగింది. లోపలికి బ్యారికేడ్స్ లోపలికి వెళ్ళినప్పుడు కూడా చుట్టూ తిరుగుతూ బ్యారికేడ్స్ తోయకండి, మీరు అటువైపు ఉండండి, మీరు హెలిప్యాడ్ మీదికి వస్తే మన నాయకుడు ల్యాండింగ్ అవ్వడం కష్టం అవుతుంది అని చెప్పడం. మా లీడర్ రావాలా, బాధిత లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించాలి. ఇక్కడ మీరు మాట్లాడుతున్న మీడియా ఈటీవీ కావచ్చు, ఏబిఎన్ కావచ్చు, టీవీ5 కావచ్చు, మరి మీరందరూ కూడా లింగమయ్య హత్య జరిగిందనే విషయం మర్చిపోయేటట్లుగా ప్రచారం చేస్తున్నారు. అక్కడ ఏదో పోలీసు వైఫల్యము లింగమయ్య హత్య వెనుక ఉన్నటువంటి దుర్మార్గుల గురించి మాట్లాడరు. లింగమయ్య హంతకుల్ని పట్టుకోవడంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ విఫలమైందని మాట్లాడరు. అసలు ఒక మనిషి ప్రాణానికి లెక్కే లేదు మీ మీడియాకి. మరి మీరంతా హెలికాప్టర్ బ్యారికేడ్లు బలహీనంగా ఉన్నాయి, ప్రకాష్ రెడ్డి మీద అరెస్ట్ చేయాలా, ప్రకాష్ రెడ్డి అక్కడ తిరుగుతాడు, ఇక్కడ ఏమి సమాజం ఇది? సిగ్గు అనిపించట్లా? ఏం సమాజం ఇది? ఒక పేద రైతును అగ్రకుల అహంకారంతో దురహంకారంతో హత్య చేస్తే దాన్ని ఖండించాల్సినటువంటి మీడియా ఏం బాధ్యత వహిస్తూ ఉంది? ఎంత మేరకు బాధ్యతగా మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు? అసలు లింగమయ్య హత్యలు అందరూ మర్చిపోయి, లింగమయ్య హంతకుల్ని అరెస్ట్ చేయలేదనే విషయం గురించి మర్చిపోయి, ఈ హెలికాప్టర్ ల్యాండింగ్ జరిగేటప్పుడు జనం చొచ్చుకొని వచ్చారు, పొరపాటున ఏమైనా జరిగింటే జగన్ గారి ప్రాణాలకు ముప్పు జరిగేదనేటువంటి విషయం మర్చిపోయే విధంగా, అంటే ఈ హంతకులకు దోహదపడే విధంగా ఈ ఈటీవీ, ఏబిఎన్, ఎన్టీవీ, టీవీ9, టీవీ5 మీరు చేస్తున్న చర్యలు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు ఈ రాష్ట్ర ప్రజలకి నేను ప్రశ్నిస్తాను.